హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే నేనైతే బెండకాయ పులుసు అయితే చేస్తున్నాను. బెండకాయలన్నీ కట్ చేసి పెట్టుకున్నాను. ఉల్లిగడ్డ, పచ్చిమిరపకాయ, టమోటా, ఇక్కడైతే చింతపండు వేసి బెండకాయ పులుసు మాదిరిగా అయితే చేస్తున్నాను. ఇక్కడైతే తిరువాతికైతే ఉద్దిబ్యాలు, శనగబ్యాలు అయితే తీసుకున్నాను. ఇప్పుడైతే ఒక స్పూన్ ఆయిల్ వేసేసాను. కొంచెం కరివేపాకు అయితే బాగా ఫ్రై అయిపోయినాయి. పచ్చిమిరపకాయ, టమోటా బాగా మగ్గాలి, ఫ్రై చేయాలి. స్పూన్ కారం బాగా కలిపేసి పప్పు బాగా మిక్స్ చేసేసి మనం పిండి పెట్టుకొని చింతపండు రసం ఇంకా కొన్ని వాటర్ వేస్తాను. చూడండి, అంతా మిక్స్ చేసేస్తాను. ఇది బాగా ఒక 15 నిమిషాలు ఉడకల్లా. అంతలోపలకి చూడండి, చింతపండు అయితే బాగా మరుగుతుంది. 10 నిమిషాలు అయితే 10 నిమిషాలు అయితే అవుతుంది. ఇప్పుడైతే మనం కట్ చేసిన ముక్కలు అయితే వేసేద్దాము. చూడండి, ఇది కూడా బాగా మరగాలి, మెత్తగా గాలి. ఒక 15 నిమిషాలు అయినాకైతే మనం చూడండి, ఇది ఒక 10 నిమిషాలు అయితే ఉడికినాకైతే మనమైతే కొంచెము బెల్లము, కొంచెము ధనియాల పొడి, కొంచెం శనగపిండి మనం 2 స్పూన్లు కలిపి పెట్టుకుంది అయితే వేసేద్దాము. అంతలో అయితే ఇది మరిగినాకైతే ఇది వేసేద్దాము. చూడండి, ముక్కలు అయితే మెత్తగా పడినాయి. ఇప్పుడు ఒక బెల్లం వడక అయితే వేసేసి మనం 2 స్పూన్లు శనగపిండి అయితే వేసేద్దాము. ఇది ఒక 10 నిమిషాలు అయితే ఉడికిద్దాము. కొంచెం ధనియాల పొడి వేద్దాము. చూడండి, ఇది ఒక 15 నిమిషాలు మరిగిద్దాము. బాగా ఉడికినాకైతే దించేద్దాము. చూడండి, బాగా మరిగినాకైతే కొంచెం కొత్తిమీర అయితే వేసేస్తున్నాను. చూడండి, బెండకాయ పులుసు అయితే రెడీ అయిపోతుంది. చూడండి, బెండకాయ పులుసు అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ మాత్రము చేయాలి ఎట్లుంటుందో ఏమో. చూడండి, వేడి వేడి అన్నం, వేడి వేడి బెండకాయ పులుసు. రెండు కాలుతున్నాయి. చూడండి, బెండకాయ పులుసు మాత్రము అన్నం కాదు, సూపర్ ఉంది. చాలా సూపర్ ఉంది. ఒకసారి ట్రై చేయండి మీరు.
నచ్చితే ఒక లైక్ చేయండి, అట్లే సపోర్ట్ అయితే చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.